హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ మూవీ ముచ్చట్లు. నేను శిశిర. ఇప్పుడు ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చ అంటే హాట్ టాపిక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అల్లు అర్జున్ గారి అరెస్ట్ గురించే మాట్లాడుతున్నారు. అయితే ఈ అరెస్ట్ విషయంలో ఎంత నిజం ఉంది, ఎంతవరకు అంటే జరుగుతున్న చర్చల మీద అంటే అందరూ మాట్లాడుతున్నారు. అటు మీడియా మాట్లాడుతుంది, సామాన్య ప్రజలు మాట్లాడుతున్నారు, సినిమా ఇండస్ట్రీ కూడా మాట్లాడుతున్నారు. అందరూ అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు గానీ అందరూ మాట్లాడుతున్నారు. కానీ అసలు ఎందులో ఎంతవరకు ఎంత నిజం ఉంది అని మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఈరోజు మనతో పాటు ఆంధ్రప్రభ స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనాలిసిస్ట్ మనకు నారాయణ రాజు గారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అసలు ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారండి ఈ విషయం గురించి. ఇప్పుడు అల్లు అర్జున్ గారి అరెస్ట్ విషయం అంటే ఆయనకి బెయిల్ వచ్చింది, కానీ ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఆయన స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అయితే అసలు అంటే సీఎం గారు దీన్ని ఇంత సీరియస్గా తీసుకోవడానికి రీజన్ ఏమంటారు? అంటే ప్రతిపక్షాలు ఏమైనా దీన్ని రాజకీయం చేస్తున్నాయంటారు? ఇప్పుడు సంధ్యా థియేటర్లో నుంచి ఈ ఇష్యూ మొదలైంది. ఆ థియేటర్లో 5th సినిమా రిలీజ్ అయితే 4th ఈ ఇష్యూ జరిగింది. అక్కడి నుంచి ఈ ఇష్యూ మొదలైంది. ఆ తొక్కిసాట్లో రేవతి అనే మహిళ చనిపోవడం, వాళ్ళ అబ్బాయి అన్కాన్షియస్లో హాస్పిటల్లో జరగడం జరిగింది. అప్పుడు పోలీసు వాళ్ళు కేసు నమోదు చేశారు. 1, 2, 3 ఇలా చాలామంది మీద కేసు పెడితే అల్లు అర్జున్ పేరు 11గా ఉంది. పోలీసు వాళ్ళు తమ ఎంక్వైరీలో భాగంగా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేశారు. ఆ కేసు దర్యాప్తు అనంతరం అల్లు అర్జున్ కూడా వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీని మీద సవివరంగా అసలు ఏం జరిగింది, సంధ్యా థియేటర్లో ఏం జరిగింది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, కేసు వివరాలు ఏమిటి అనేది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రజలకు తెలియజేశారు. తెలియజేసిన మర్నాడు దాని మీద అంటే ముఖ్యమంత్రి తన మీద తన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా వ్యాఖ్యానించారన్న అభిప్రాయంతో అల్లు అర్జున్ మీడియా సమావేశంలో తన అభిప్రాయాలను, తనకు ఆ రోజు ఎదురైన సంఘటనలు, తనకున్న సమాచారం, తను ఏమనుకుంటున్నది, ఇవన్నీ వివరంగా చెప్పాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత అల్లు అర్జున్ ఎపిసోడ్ అంటే అల్లు అర్జున్ చెప్పింది నిజం కాదు, మేము ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామా అంటూ తెలియజేస్తూ సివి ఆనంద్ గారి నేతృత్వంలో పోలీసు వాళ్ళందరూ ఒక వీడియో ప్రజెంటేషన్ కూడా చేశారు. అది బహుశా ఇతర రాష్ట్రాల ప్రజలు చూసి ఉంటారు. వీడియోలు 10,000 వీడియోలు పరిశీలించి ఒక 10 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను టైం టు టైం దాన్ని ప్రజెంట్ చేశారు. అది వీడియో చూసినప్పుడు మనకు అభిప్రాయం కలగవచ్చు, వేరే వాళ్ళకి ఇంకో అభిప్రాయం కలగవచ్చు. మళ్ళీ కేసు దర్యాప్తులో భాగంగా అల్లు అర్జున్ను ఈ మంగళవారం నాడు పోలీస్ స్టేషన్కి పిలిపించారు. 3-4 గంటలు ఇంట్రాగేషన్ చేశారని తెలిసింది. అక్కడ లోపల ఏం మాట్లాడారు, అల్లు అర్జున్ ఏం సమాధానం చెప్పారు, అల్లు అర్జున్ నుంచి వచ్చిన సమాధానం వాళ్ళు సంతృప్తి చెందారా లేదా అనేది వాళ్ళే చెప్పాలి. అంటే అల్లు అర్జున్ గారు 25 lakhs ప్రకటించారని అన్నారు. అంటే అప్పుడు చెప్పారు ఆయన 25 lakhs ఇస్తున్నాను నేను అని. మరి అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అంటే వాళ్ళ నుంచి ఏమని వస్తుందంటే మాకు ఇప్పటివరకు చెక్ వచ్చింది, కానీ అవి రాలేవు, డబ్బులు 10 లక్షలు కూడా అందలేవు, కొన్ని మంది 10 లక్షలు అందాయి అంటున్నారు. మళ్ళీ మాకు హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ కూడా జరగలేదు, ఇంకా జరుగుతుందో లేదో తెలుస్తలేదు మాకేంది అని అంటున్నారు. మరి ఈ విషయం పట్ల మీరేమంటారు? ఆ సంఘటన జరిగాక, రేవతి అనే మహిళ చనిపోయాక అల్లు అర్జున్ స్పందించారు. కొంత ఆలోచించి తనకున్న సమాచారాన్ని సేకరించి కొందరి అభిప్రాయం తీసుకొని ఆయన కాంపన్సేషన్ కింద 25 లక్షలు ప్రకటించారు. అలాగే కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అబ్బాయి శ్రీతేజ్ అనుకుంటా, అబ్బాయికి అయ్యే చికిత్స ఖర్చు కూడా మొత్తం మేమే భరిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఆ క్రమంలో 25 లక్షలు ఇవ్వాలి, కానీ అంత ఎమర్జెన్సీ ఏం కాదాడ. అందులో భాగంగా 10 లక్షలు ఇచ్చారని కొంత సమాచారం ఉంది. బహుశా మిగతాది మొన్న ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ మాట చెప్పారు, వాళ్ళకు ఒక పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేసి తద్వారా వాళ్ళకి అందజేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనే ఆలోచనలో ఉన్నారు. ఆ క్రమంలో ఈ కాంపన్సేషన్ అందివ్వడం కొంత ఆలస్యమై ఉండొచ్చు. అక్కడ ఎమర్జెన్సీ కూడా కాదు కాంపన్సేషన్, దానికి టైం ఉంది. అబ్బాయి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అలాగే హాస్పిటల్ ఖర్చులు కూడా భరిస్తానని కూడా ఆయన మరోసారి కూడా చెప్పాడు. అల్లు అర్జున్కు సంబంధించిన టీం ఒకటి ఉంటుంది, ఆయన సన్నిహితులు, మిత్రులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ తరచుగా ఆసుపత్రికి వెళ్తున్నారు, చూస్తున్నారు, యోగా క్షేమాలు తెలుసుకుంటున్నాడు. పైగా ఆ అబ్బాయి ఐసీయూలో ఉన్నాడు. అంటే ఎవరు పడితే వాళ్ళు అక్కడికి పోతే అక్కడ డాక్టర్లు అలౌడ్ చేయరు, వైరస్ ప్రాబ్లం ఉంటుంది, సంథింగ్ ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అబ్బాయిని బయట నుంచి అద్దాల గదిలో నుంచి చూడాలి.
అక్కడికి కూడా డాక్టర్లు వెళ్ళనిచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. దానికి కొంత నిబద్ధత, పర్మిషన్లు ఇవన్నీ ఉంటాయి కదా! ఈ 25,00,000 అందలేదు అనేది నాకు తెలిసైతే ఆ భాస్కర్ అంటే ఆ అమ్మాయి హస్బెండు కజ చెప్పినట్టుగా అయితే నాకు కనపడలేదు. అయితే 'పుష్ప' సినిమాను నిర్మించిన మైత్రి మూవీస్ మాత్రం మంత్రి కోమటిరెడ్డి గారి ద్వారా 50,00,000 కాంపన్సేషన్ ప్రస్తుతానికి అందించింది. మిగతా విషయాలు మనం వేచి చూడాలి. అంటే సినిమా వాళ్ళు అంటే ఇంతమంది అల్లు అర్జున్ గారు అంటే అరెస్ట్ అయినప్పుడు చాలా మంది ఆయన బెయిల్ నుంచి బయటికొచ్చిన తర్వాత నెక్స్ట్ డే అందరూ వెళ్లారు ఆయన్ని పరామర్శించడానికి. మరి ఈ అబ్బాయిని పరామర్శించడానికి సినిమా వాళ్ళు ఒక్కరు కూడా అంటే ఎవ్వరు ఆయన దగ్గర మామూలుగా మాట్లాడడం జరిగింది గానీ, ఆ బాబుని చూడ్డానికి ఎవరు వెళ్ళినట్టు ఎక్కడ కనిపించలేదు. అంటే ఎక్కడ న్యూస్‌లో కూడా రాలేదు. అంటే మళ్ళీ 'మైత్రి మూవీస్' సంస్థ గూడా వాళ్ళు కూడా స్పందించినట్లు అనిపించలేదు ఈ విషయమై. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒక అబ్బాయి అంత సీరియస్‌గా ఉన్నప్పుడు అంటే ఆ విషయాన్ని ఎక్కువ సీరియస్‌గా తీసుకోవాలంటారా? మరి అల్లు అర్జున్ గారిని పరామర్శించడం ఎక్కువ ప్రయారిటీ అంటారా? ఇప్పుడు అల్లు అర్జున్ ఆ! అనుకోని ఒక సంఘటనలో అరెస్ట్ అయ్యాడు. అతనికి బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఒకరోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చాక ఇండస్ట్రీ అంతా అతని ఇంటికెళ్ళి పరామర్శించింది, మాట్లాడింది అనడంలో నిజం లేదు. ఒకరిద్దరు ఆర్టిస్టులు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇద్దరు, ముగ్గురు ఆర్టిస్టుల కంటే ఎక్కువ మంది వెళ్ళింది లేదు. ఆ చిన్న చితక ఆర్టిస్టులు అంటే ఆహ్, కేవలం అల్లు అర్జున్ దృష్టిలో పడటందుకు మరో దానికో వెళ్ళి ఉంటారు. అది ఒక సహజమైన సంఘటన. ఎవరైనా ఒకరు ఒక స్నేహితుడు ఉన్నప్పుడు అనుకోకుండా జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది తెలుసుకునే కుతూహలం కొద్దీ అందుబాటులో ఉంటే వెళ్తారు. లేదంటే ఫోన్ చేస్తారు. ఇక శ్రీతేజ్ అంటే ఇందాక నేను చెప్పాను. ఆయన ఐసీయూలో ఉన్నాడు. అక్కడికి వెళ్లి ఎవరిని పరామర్శించాలి ఆడికి అంటే వాళ్ళ వాళ్ళ తండ్రి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అతని తండ్రి అతని ఉన్నారు. ఏమైంది వివరాలు తెలుసుకోవాలి. ఏంది? దానికి తగ్గట్టు ఒక టీము వెళ్తుంది. అది ఇప్పుడు ఒక సెలబ్రిటీ వెళ్తేనే మీడియా దృష్టికి వస్తుంది. వ్యక్తులు వెళ్తే రాదు కదా! జగత్ బాబు మొన్న వీడియో రిలీజ్ చేసే వరకు జగత్ బాబు వెళ్ళిన విషయం కూడా ఎవరికీ తెలియదు. జగపతి మొ బాబు గారు ఎళ్లారా అబ్బాయిని వెళ్ళారు. చూడ్డానికి? ఓకే. వెళ్ళాడు. ఓకే. వెళ్ళి తను పబ్లిసిటీ చేసుకోలేదని చెప్పాడు. నేను వెళ్ళి వచ్చిన విషయం నేను పోస్ట్ చేయలేదు. కానీ ఇంత జరుగుతున్న ఈ నేపథ్యంలో తను బయటపడక తప్పదని ఒక వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్‌కి సంబంధించిన అతని మేనేజర్లున్నారు, అతని సన్నిహితులున్నారు. వాళ్ళందరూ వెళ్లారు, వచ్చారు. అయితే ఎక్స్‌పోజ్ అయ్యే సెలబ్రిటీలు లేరు. అంటే వెంకటేష్ గాని, నాగార్జున గాని, చిరంజీవి గాని హాస్పిటల్‌కి వెళ్ళలేదనేది కొందరు ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఎళ్తే వైద్యానికి డిస్టర్బెన్సే తప్ప వాళ్ళు ఎళ్లి చేసేదేముందమ్మా? అహా! ఆల్రెడీ అంటే పోలీసులు ఉన్నారు. ప్రభుత్వం కంట్రోల్‌లో ఉంది. డాక్టర్లు ఆయన కిమ్స్ అధినేత భాస్కర్ రావు గారు సినిమా వాళ్ళందరికీ సన్నిహితులే. ఆయన ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళు సమాచారాన్ని తీసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. అంటే చాలా సినిమాలకి ఇట్లాంటి తొక్కిసలాట జరగడం జరిగింది. చాలా ఇష్యూస్ జరిగినాయి. హ్మ్. అంటే చాలా వరకు ఉంది. కానీ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఆ అబ్బాయి పట్ల కనీసం వాళ్ళ ఫ్యామిలీ పట్ల అంటే ఆ అబ్బాయికి వాళ్ళ తల్లిని కోల్పోయాడు ఆ అబ్బాయి. వాళ్ళ తండ్రేమో అక్కడ హాస్పిటల్ల చుట్టూ తిరుగుతున్నాడు. అందరిని అడుగుతున్నాడు. అంటే తనకి మనీ కుదరట్లేదని జెప్పి, ఏం డబ్బులు లేవు. ఖర్చు రోజుకో 1,00,000నో, 2,00,000 అవుతున్నాయి ఖర్చు అని జెప్పి. అబ్బాయి వెంటిలేటర్ మీద ఉన్నారని చెప్పి అట్లా వస్తున్నాయి న్యూస్‌లు బయటికి. కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు ఎందుకు అంటే వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకు రావట్లేదు అని అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అధికారికం కాదు. వాళ్ళ తండ్రి నేరుగా చెప్పిన వార్తల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అల్లు అర్జున్ హాస్పిటల్ ఖర్చులు భరిస్తానని స్పష్టమైన హామీని హాస్పిటల్ యాజమాన్యానికి తెలియజేశాడు. తన మేనేజర్లు కూడా అక్కడికి వెళ్లి హామీ ఇచ్చారు. బిల్లు మేము పే ఇప్పుడు చేస్తామన్నారు. ట్రీట్‌మెంట్‌కి వాళ్ళే పే చేస్తున్నారా? చెప్తున్నా. ఆ! వాళ్ళ కమిట్మెంట్ అది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు శ్రీతేజ్ వైద్య ఖర్చులు మేమే భరిస్తాం. అంటే ప్రభుత్వమే భరిస్తుందనే హామీ ఆయన కూడా ఇచ్చారు. ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్‌కు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. అది సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు సరైన సమాచారం లేకుండా చేస్తున్న ఆరోపణలు మాత్రమే. అంటే ఈ విషయం పట్ల పోలీసులు రియాక్ట్ అవ్వడం ఓవర్ రియాక్ట్ అంటారా? లేకపోతే నార్మల్ రియాక్షనే అంటారా అది? పోలీసులు ఓవర్‌గా రియాక్ట్ అయ్యారంటారా? లేదా ఏదో వాళ్ళు రియాక్ట్ అయినది సమంజసమే అంటారా? ఇప్పుడు బయట ప్రచారంలో ఉందేంటంటే, ఈ విషయంలో 'సంధ్య థియేటర్' విషయంలో పోలీసుల తప్పిదం కూడా కొంత ఉంది అనే అనుమానాలు తలెత్తాయి. సరైన భద్రత కల్పించలేదన్న ఆరోపణలున్నాయి. మీరు వీడియోలు కూడా గమనిస్తే అక్కడ ఒత్తిడి జరిగినప్పుడు, అక్కడ తొక్కిసలాట జరిగినప్పుడు, ఆ తర్వాత కూడా మనకు పోలీసులు కనిపించారు.
అయితే అల్లు అర్జున్ మేము రావద్దన్నాం, అయినా వచ్చాడు అనేది పోలీసుల నుంచి మనం ఎదుర్కొంటున్న ఆరోపణ. లేదు నాకు సమాచారం లేదు. అంటే ఒక ఆర్టిస్టు ఎక్కడైనా ఒక సెలబ్రిటీ ఏదన్నా ఈవెంట్‌కి వెళ్తున్నప్పుడు సెలబ్రిటీ కనుక్కోడు గదా! పోలీసోళ్ళకి ఫోన్ చేసి నేను రావచ్చా లేదా? లేదంటే నిర్వాహకులకు ఫోన్ చేసి మీరు అనుమతి తీసుకున్నారా లేదా? అని కనుక్కోడు. అలాంటి సందర్భం ఇంతవరకు రాలేదు గూడా. బహుశా పోలీసోళ్ళ అనుమతి ఉందేమో అన్నీ పక్కాగా ఉన్నాయి అన్న భావనతో ఆయన ఎళ్ళాడు. అల్లు అర్జున్ రాకూడదని పోలీసోళ్ళు నిర్ణయించిన పక్షంలో కొందరు రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు అదే ప్రశ్నిస్తున్నారు. అతన్ని ఎందుకు అలౌడ్ చేశారు? మీరు క్రాస్ రోడ్‌లోనే అతనికి బ్యారికేడ్‌లు పెట్టి ఆపేయొచ్చు. ఆయన వెహికల్‌ని వెనక్కి తిప్పి పంపొచ్చు కదా! అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అయితే పోలీసులు కూడా ఇంత తీవ్రంగా తొక్కిసలాట జరుగుతుంది. ఒక మహిళ చనిపోతుంది అని వాళ్ళు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే అదే క్రాస్ రోడ్‌లో, అదే థియేటర్‌లో గతంలో అనేక ఇలాంటి సంఘటనలు జరిగాయి. సంఘటనలంటే ఈ తొక్కిసలాట కాదు. సినిమా వేడుకలు జరిగాయి. అనేక మంది సెలబ్రిటీలొచ్చారు. హీరోలొచ్చారు. ప్రశాంతంగా వచ్చారు, చూశారు. లేదంటే అక్కడ చిన్న ఈవెంట్ ఏదైనా జరిగితే పాల్గొన్నారు. మంచిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లారు. ఆ ఉద్దేశంతోనే పోలీసోళ్ళు కూడా ఉండొచ్చు. ఇలాంటివి జరుగుతుందని తెలిస్తే ఎవరైనా ముందస్తు జాగ్రత్త తీసుకుంటారు. పోలీసులు ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు. పోలీసుల ప్రెస్ మీట్‌లో పోలీసులు ఏం చెప్పడం జరిగిందంటే, వాళ్ళ ప్రెస్ మీట్‌లో అంటే వాళ్ళే చెప్పారు పోలీసులే. ఒక ఆయన అక్కడున్న వ్యక్తి, "మేము అక్కడే ఉన్నాము." అంటే ఒక బందోబస్తుకి మేము తెలవగానే అక్కడికెళ్ళి థియేటర్ లోపలికి అల్లు అర్జున్ గారు ఎంటర్ అయ్యే ముందే మేమెళ్ళి గేట్స్‌కి అన్నీ ఇది చేసాము. అంటే గేట్స్ అన్నీ క్లోజ్ చేసి చేయడం జరిగింది. కానీ వాళ్ళు గేట్స్ బద్దలు కొట్టి రావడం జరిగింది ఫ్యాన్స్. సో, నాకు గూడా కాసేపు గుండె చాలా స్పీడ్‌గా కొట్టుకుంది. నేను కూడా చాలా భయపడ్డాను. నాకు గూడా ఏదన్నా అవును. అయిపోతదేమో అని ఆయన భయం వ్యక్తం చేశారు పోలీస్. సో, ఆ విషయము అంటే ఆయన భయపడడం పట్ల మరి ఒక పోలీస్‌కి అంత భయమైందంటే ఒక సామాన్య ప్రజలు వాళ్ళు. అవును. ఆ ఇప్పుడు ఆవిడ సిట్యుయేషన్. చనిపోయిన ఆవిడ గాని, ఆ బాబు గాని వాళ్ళెంత భయపడి ఉంటారంట. అవును. ఆ సిట్యుయేషన్ మనం ఊహించుకుంటే. ఇప్పుడు ఆయన అలా సడెన్‌గా రావడం అనేది ప్రోటోకాల్ లేకుండా సడెన్‌గా అల్లు అర్జున్ రాలేదమ్మా. హ్మ్. మీరు పోలీసోళ్ళు చెప్పిన వెర్షన్‌లోనే ఉంది. సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినామని చెప్పింది. హీరోతో పాటు యూనిట్ వస్తుందన్న సమాచారం ఉంది. అభిమానులు అంటే సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ థియేటర్‌కి హాజరవుతున్న విషయం కూడా స్పష్టమైంది. అల్లు అర్జున్ సడెన్‌గా వచ్చుంటే అంత గ్యాదరింగ్ ఉండదు గదా! థియేటర్ కెపాసిటీ ఎంతుంటది? తిప్పి కొడితే 1000 మంది కూడా పట్టరు. 1000కి డబుల్ 2000 మంది ఉండాలి. కానీ అన్ని వేల మంది సుమారు 5000కి పైబడి ఫ్యాన్స్ ఉన్నారంటే దాని ఉద్దేశ్యం అల్లు అర్జున్ వస్తున్న సమాచారం స్పష్టంగా వాళ్ళకుంది. థియేటర్ వర్గానికి ఉంది. థియేటర్ పోలీసోళ్ళకి వాళ్ళకుంది కూడా తెలుసు అంటారు. గదా! ఓకే. పోలీసోళ్ళు వాళ్ళే రా అల్లు అర్జున్‌కు రావద్దు అని చెప్పండి అన్న సమాచారం పోలీసోళ్ళే చెప్పారు గదా! హ్మ్. అంటే వాళ్ళకు సమాచారం ఉంది. అయితే అభిమానులు హీరోను చూడాలన్న తపనతో, తాపత్రయంతో, ఉత్సాహంతో ఆహ్, ముందుకెళ్ళి ఉంటే ఆ గేట్లు తెరుచుకొని ఉంటాయి. అయితే గేట్లు తెరుచుకోవడం కంటే అంతకుముందు అల్లు అర్జున్ కారు థియేటర్ ప్రాంగణంలోకి వచ్చినప్పుడు పోలీసోళ్ళే గేట్లు తీశారు, రోడ్ క్లియర్ చేశారని కూడా అంటున్నారు. ఇదంతా ఎంక్వైరీలో పోలీసోళ్ళు చెప్పాల్సిన విషయమే. మనం కేవలం ఆ వీడియోలు చూసి దాని ముందు ఏం జరిగిందో, దాని తర్వాత ఏం జరిగిందో తెలియకుండా మనం ఒక అభిప్రాయానికి రాలేం.